హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225 శనార్థులు. బాగున్నారు అందరూ? బాగుండాలంటే మంచి మంచి ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి. సో హెల్దీ ఫుడ్ అనగానే హోమ్ ఫుడ్లో మనకి టిఫిన్స్లో ఇడ్లీ, దోశ, పూరి ఇట్లా ఉంటాయి. మరి దోశని మంచిగా ఎగ్ దోశలాగా చేసుకుందాము. అయితే ఎగ్ దోశ అనగానే ఏం చేస్తారంటే దోశ వేసేసి దానిపైన డైరెక్ట్గా ఎగ్ కొట్టేస్తారు, దానిపైన మసాలాలు వేసుకుంటారు. అట్లా కాకుండా మనము ముందుగానే కొంచెం నీళ్ళల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని గుడ్లు వేసుకొని మంచిగా అన్నీ కూడా కలిసిపోయేటట్టు వేసుకొని ఎప్పట్లాగే మనం ఒక గరిటెడు దోశ పిండి తీసుకొని చక్కగా దోశ వేసుకోవాలి. దోశ వేయంగానే కూడా మళ్ళీ దానిపైన వేయొద్దు. మనం కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని కొంచెం వేగాలి, అది పచ్చిదనం అనేది పోవాలి. పిండి మంచి కాలిన తర్వాత ఇట్లాగా కావాల్సినంత, ఒక గుడ్డు అయితే ఒక గుడ్డు, 2 గుడ్లు అయితే 2 గుడ్ల వరకు కూడా వేసుకోవచ్చు. మనం వేసుకున్న ఎగ్ బ్యాటర్ మొత్తం దోశ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా తిప్పుకోవడంతో పాటు అది మంచిగా కాలిందా అనేది కూడా చూసుకోవాలి. అయితే పైన పచ్చిగా ఉన్నప్పుడే తిప్పేసుకోవద్దు, కొంచెం వేగాలి, అది ఇనకాలి దోశలోకి. ఇనికిన తర్వాత దోశని ఇంకో వైపు తిప్పుకొని చక్కగా కాలనివ్వాలి. కాలిన తర్వాత ఒక 2-3 దోశలైనా శుభ్రంగా తినేయచ్చు. మళ్ళీ సైడ్లో ఆయిల్ వేసేసుకోండి, ఎప్పట్లాగే వేసుకుని 2 వైపులా కూడా చక్కగా కాలేటట్టుగా చూసుకోండి. అబ్బా ఇది ప్లెయిన్ అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే దీంట్లోనే ఎగ్గులోనే మనము మంచిగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసేసుకొని ఇట్లాగే సేమ్ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంత మంచి దోశ వేసుకున్నప్పుడు దీనికి తోడుగా ఏముంటే బాగుంటుంది? చట్నీ, సాంబార్, కారం పొడి. ఇవి కాకుండా ఎగ్ దోశకి సైడ్ డిష్గా చికెన్ కర్రీ, మసాలా చికెన్ కర్రీ ఉంటే సూపర్ టేస్టీ, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ కాంబినేషన్ బాగుంటుంది. మరి ఎగ్గుతో పాటు ఆ చట్నీలు, సాంబార్లు ఎందుకు? అట్లా చట్నీ సాంబార్ తినాలనుకుంటే ఇట్లా ఎగ్ దోశ ఎందుకు? మామూలు దోశలే వేసుకోవచ్చు కదా. సో ఇట్లా ఎగ్ దోశ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా మంచి చికెన్ కర్రీ చేసుకోండి, మసాలా చికెన్ కర్రీ. సూపర్ టేస్టీ. అసలు అవసరమే ఉండదు. ఇంత మంచి డిష్ తిన్న తర్వాత ఇంకేది తినాలని అనిపించదు. సో ఇలాంటి మంచి మంచి డిషెస్ కోసం చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 225. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.